మేము ఆ రోజున వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కారణాలు ఏంటంటే, ఆ రోజున తప్పుదోవ పట్టించిన విధాన వాగ్దానాలు. ఆ రోజున ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ 2024 ఎన్నికలకి వెళ్ళనని కూడా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. ఈ రెండు మాటలు కూడా ఆయన మాట తప్పి మరి ముఖ్యంగా మహిళలకి వెన్నుపోటు పొడిచాడు. తర్వాత చెప్పారు 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తాను, ఎక్కడ కూడా షాప్స్ని అన్నిటి కూడా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. కానీ ఆ రోజు 2020 సంవత్సరంలో 4380 షాపుల నుంచి తగ్గించినట్టు చూపించి తిరిగి మళ్ళీ పెంచేశారు. పెంచడమే కాకుండా మద్యం రేట్లు కూడా 75% రేట్లు పెంచేశారు. అంటే సామాన్యుడికి దోపిడీ చేశారు. ఆ రోజు 75% రేట్లు పెంచడం వల్ల మొత్తం వ్యవస్థలో అక్కడి నుంచే విపరీతంగా ఎక్సైజ్ నేరాలు పెరిగిపోయినాయి. 321% పెరిగింది. అందుట్లో అరెస్ట్ అయిన వ్యక్తులు దగ్గర దగ్గర 466% పెరిగిపోయారు. ఆ రోజు రాష్ట్రం మొత్తం కూడా సగటున 2012% నేరాలు పెరిగిపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, ఐడి లిక్కర్ కానీ, విపరీతంగా బెల్ట్ షాప్స్ కానీ, అందుట్లో ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఏదైతే స్పూరియస్ లిక్కర్ కానీ, కొంత నాటు సారా విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రంలో. అనేక మంది మరి ఆ లిక్కర్ తీసుకుని మరి ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకురావడం వల్ల రాష్ట్ర ఆదాయం పోయింది. ముఖ్యంగా బోర్డర్ జిల్లాల్లో అయితే మొత్తం పక్క రాష్ట్రాల్లో షాపులు కూడా తీసుకొచ్చి మన బోర్డర్లో పెట్టుకున్నారు. చాలామంది బోర్డర్ జిల్లాల నుంచి అంటే బ్రాండ్లు కూడా లేవు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి విధానాల వల్ల అసలు ముఖ్యంగా దీనికి వాళ్ళు సెబ్ ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కూడా ముక్కలు చేశారు. అంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. ఆ రోజు వరకు ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని అంతా కూడా తీసి ఎస్సీబీ అని సెబ్ అని పెట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకు వాళ్ళని పోలీసుతో కూడా లింక్ చేసి వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా చేశారు. దానివల్ల అసలు ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనేది లేకుండా పోయింది. ఇవన్నీ చూసుకుంటే పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణతో 2014-19లో ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యత్యాసం 4186 కోట్లు మాత్రమే. 2014 నుంచి 19 మధ్యన వాళ్ళు కొద్దిగా మనకంటే కూడా ఎక్కువ ఉన్నారు. 4186 కోట్లు మాత్రమే వాళ్ళకి మనకున్న వ్యత్యాసం. కానీ 2024 వచ్చేటప్పుడు 19-24 వచ్చేటప్పటికి 42,762 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చేసింది, డిఫరెన్స్. వాళ్ళు బాగా గ్రోత్ పెరిగింది. దానివల్ల ఏమైంది, మనకు రావాల్సిన గ్రోత్ రాకపోగా 18,860 కోట్లు మనం ఈ రాష్ట్రం ఆదాయం కోల్పోయాం. ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం, ఇక్కడ అస్తవ్యస్త విధానాల వల్ల ఇంత పెద్ద ఎత్తున మరి మన ఆదాయం కోల్పోవడం జరిగింది. అలాగే వీళ్ళు ఓఎఫ్ఎస్ సిస్టమ్ ఏదైతే ఆర్డర్ పెట్టాలంటే ఆ రోజున వాళ్ళు మార్కెట్ డిమాండ్ పెట్టుకుని షాప్స్ వాళ్ళు ఓఎఫ్ఎస్లో వాళ్ళు ఆన్లైన్లోనే వాళ్ళు పెట్టుకునేవాళ్ళు, ఇండెంట్ పెట్టుకునేవాళ్ళు. దాన్ని మాన్యువల్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన బ్రాండ్లు మాత్రమే ఆ షాపులో ఉండే విధంగా చేసే విధంగా ఆ పాలసీలో వాళ్ళు గవర్నమెంట్ షాప్స్ అని మార్చేసి వాళ్ళ అనుయాయులకు ఆ షాపులన్నీ కూడా మెయింటెనెన్స్ ఇచ్చేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు మాత్రమే అందుట్లో అవైలబిలిటీ ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటూ కొత్తగా 26 కొత్త కంపెనీలు వచ్చేసినాయి మార్కెట్లోకి.
అప్పటి వరకు లేవు. ఆ 26 కంపెనీలు సృష్టించారు వీళ్ళు. లీలా అని, ఆదాన్ అని ఇలాంటి కొన్ని కంపెనీలు వాడు సృష్టించి లేని బ్రాండ్స్ తీసుకొచ్చి దగ్గర 20,356 కోట్ల అమ్మకాలు వాటి ద్వారా జరిపించారు. ఇలాంటి కొన్ని సంస్థలు 26 సంస్థలు తీసుకొచ్చి సబ్లీజులు, కొన్ని డిస్టిలరీస్ని సబ్లీజుల కింద తీసుకోవడం, దాదాపు 20 IMFL డిస్టిలరీస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 60% వాటా ఆక్రమించుకున్నారు. ఈ ఏదైతే డిస్టిలరీస్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా వీళ్ళు ఆక్రమించుకోవడం. అలాగే మల్టీనేషనల్ కంపెనీస్, అప్పటి వరకు అన్ని బ్రాండ్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. 14-19 వరకు అన్ని బ్రాండ్లు, మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ కూడా ఆంధ్ర రాష్ట్రం అవైలబిలిటీ మనం తీసుకురాగలిగాం. కానీ 1924లో మల్టీనేషనల్ కంపెనీలు అన్నిటికి కూడా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వకుండా, అప్పటి వరకు 53.21% షేర్ ఉంది వాళ్ళ మార్కెట్, మల్టీనేషనల్ కంపెనీ షేర్, దాన్ని 5.25కి పడిపోయింది. 23-24 వచ్చేటప్పటికి 5% పడిపోయింది. 50% షేర్ ఉన్నటువంటి మల్టీనేషనల్ బ్రాండ్స్. అంటే ఒక ఉద్దేశపూర్వకంగా టాప్ సెల్లింగ్ బ్రాండ్స్ అన్నింటినీ కూడా మరి అధపాతానికి తొక్కేసి వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి విధానం. అంటే అధికారం ఉంది కదా అని చెప్పి ఏదైనా చేసుకొచ్చే దానికి ముఖ్యంగా దీన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. అట్లాగే అఫోర్డబుల్ లిక్కర్ వాళ్ళు తీసేశారు. అందులో సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా చేశారు. ఇందాక చెప్పినట్టుగా 75% పెంచేయటం, విపరీతంగా రేట్లు పెంచేయటం. అప్పటి వరకు 50-70 రూపాయలు ఉన్నటువంటి దాన్ని విపరీతంగా రేట్లు పెంచేశారు. అట్లాగే మొత్తం కూడా క్యాష్ పేమెంట్సే, నో డిజిటల్ పేమెంట్స్. ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేసి, ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా చేసి, దాదాపు ఓన్లీ క్యాష్ పేమెంట్స్ వాళ్ళు చేసిన 1924లో 99,413 కోట్ల రూపాయల రిటైల్ అమ్మకాలని క్యాష్ పేమెంట్లో చేశారు. 615 కోట్లు మాత్రమే డిజిటల్ రూపేణా వాళ్ళు చేయటం జరిగింది. అంటే దీన్ని బట్టి వాళ్ళు మొత్తం కూడా ఈ అవుట్లెట్స్ నుంచి వాళ్ళు చేసినటువంటి విధానాల వల్ల మొత్తం క్యాష్ పేమెంట్స్ చేశారు. అప్పుడు చెప్పాం 3,113 కోట్ల రూపాయలు మన వైట్ పేపర్స్ రిలీజ్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఇవాళ సిట్ విచారణ చేశారు. సిట్ విచారణలో కూడా 3,500 కోట్ల రూపాయలు ఇప్పటికీ దాని మీద జరిగిందని చెప్పి వస్తూ ఉంది. అయితే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము, అలాగే దాదాపు చాలామంది 5 సంవత్సరాలు ఈ స్పూరియస్ లిక్కర్ వల్ల కానీ, ప్రభుత్వ మద్య షాపులు అమ్మినటువంటి పనికిరాని బ్రాండ్ల వల్ల కానీ దగ్గర కొన్ని వేల మంది అనారోగ్యం పాలైపోయారు.